నేను మీ ప్రభావతి. రాష్ట్రంలో మహిళాభివృద్ధి ధ్యేయమని ఇచ్చాపురం ఎమ్మెల్యే అశోక్ అన్నారు. శనివారం నాడు కవిటి మండలంలో రెట్టింపు పెన్షన్లు మరియు పసుపు కుంకుమ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కవిటి హైస్కూల్ మైదానంలో నిర్వహించిన సమావేశంలో ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి మహిళలు పాలాభిషేకం చేశారు. అనంతరం ఎమ్మెల్యే అశోక్ ను పూలదండతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు రైతులతో పాటు మహిళలకు సైతం రుణమాఫీ చేస్తానని ఇచ్చిన మాటను చంద్రబాబు నిలుపుకున్నారన్నారు. మహిళా సంఘాల్లో ఉన్న సభ్యులకు త్వరలో సెల్ ఫోన్లు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ రాష్ట్రాభివృద్ధికి కేంద్రం సహకరించకపోయినా రాష్ట్రంలో సంపద సృష్టించేందుకు కృషి చేస్తున్న చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. అటువంటి వ్యక్తి ఆధ్వర్యంలో ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వారందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా చాలా మంది మాట్లాడాల్సి ఉన్నప్పటికీ కూడా మీ అందరికి ఎప్పుడు నేను చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటాను. నన్ను ముఖ్యం కాబట్టి ఎక్కువసేపు మీ సమయం తీసుకోకుండా ఈ మంచి కార్యక్రమంలో కొన్ని విషయాలు మనందరం మరి ఒక 10 నిమిషాలు మీరు ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయితే దాని తర్వాత మీ చెక్కులు కూడా మీరు తీసుకెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఒక చెక్కుకి ఆల్రెడీ మీ బ్యాంకులో అకౌంట్లో పడిపోయినాయి. మరి మీ అకౌంట్ లో పడిపోయాయి కాబట్టి ఆ చెక్కు మీరు తీసుకొని ముందు అంటే మరి బ్యాంక్ వెళ్ళిపోకుండా ముందు ఫోన్ చేసి చెక్కులన్నీ తీసుకొని మేము కూడా గ్రామాల్లోకి వెళ్ళి అడిగేవాళ్ళం. అప్పుడు ఏమమ్మా నీకు పెన్షన్ వస్తుందా అంటే వస్తుంది అని చెప్పేవారు. గతంలో ఎంత వచ్చిందంటే 200 అనేవారు. 200 పెన్షన్లోని 50 రూపాయలు అంశం ఇవ్వాల్సి వచ్చిందని చెప్పేవారు. అదే ఇప్పుడు మేము గ్రామాల్లోకి వెళ్ళి ముసలి వాళ్ళు అడుగుతుంటే మీకు ఎంతో గట్టిగా చంద్రబాబు నాయుడు గారికి మరి జై అనాలి, ఆశీర్వదించాలని కోరుకుంటూ జై తెలుగుదేశం, జై చంద్రబాబు. For latest updates, please subscribe IPM News channel. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి.